ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదే వారి ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒకరిది అనుభవం అయితే ఇంకొకరిది పోరాటం. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. డైలీ నేను వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను కదా 3:15కి. చాలా వరకు ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ మార్నింగ్ 4 లేచి నేనైతే టిఫిన్ చేసి క్యారీ పెట్టేసి పంపించేశాను. తర్వాత పనులన్నీ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 10 మినిట్స్ కాఫీ ఆటి ఏదో ఒకటి తాగేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా చూసుకుంటాను. ఇంకా అన్నీ కూడా నైటే తోమేసి పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ అంతా మెస్సీగా కిచెన్ ఉంటే అస్సలు నాకు వంట చేయాలనిపించదు. అందుకని చెప్పేసి నేను నైటే మొత్తం క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి పడుకుంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నైట్ తిన్నవన్నీ కూడా కడిగేయకుండా ఆ తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేయకుండా అలానే పడుకుండిపోతాను. ఇంకా మార్నింగ్ లేచి ఏది చేయాలన్నా కూడా అవసరమైనవి అస్సలు ఉండవు అనమాట. అందుకని చెప్పేసి నేను నైటే క్లీన్ చేసి పడుకుంటే పొద్దున్నే లేస్తాను కాబట్టి నేను ఇంకా మార్నింగ్ లేవడం వంటగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే ఇవన్నీ అవసరం కదా అని చెప్పేసి నైటే నేను తోమి పడుకుంటాను. ఇవాళ స్కిన్ బ్రైట్నింగ్కి ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎటు ఎండాకాలం వచ్చింది కదండి, మనం ఏదో ఒక జ్యూస్ తాగుతూనే ఉండాలి. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఒక 5 లీటర్స్ క్యాన్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంత దాహం వేస్తుంది నాకు. తాగినప్పుడల్లా కూడా 1/2 లీటర్ పైనే తాగుతాను అనమాట. అంత ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటాను నేను. ఇక్కడైతే నేను పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము మొన్న అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి నేను పసుపు కొమ్ములు వేసేసుకొని ఇవాళ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. హెల్త్కు మంచివన్నిటివి కూడా అంత టేస్టీగా ఉండవు కదా. మనం ఇందులోనే లెమన్ జ్యూస్ తర్వాత హనీ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. నేను ఇంకా ఈ మధ్య క్యారెట్ కూడా అంత కాస్ట్ ఏం లేదు కదా, ఎండాకాలం అంతా కూడా ఇలాంటి జ్యూస్లు పిల్లలకు చేసిచ్చి మనం తాగితే చాలా హెల్తీ. ఆ స్కిన్ కూడా చాలా బాగుంటుంది, బ్రైటన్గా అవుతుంది అనమాట. ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకొని ఇందులో హాఫ్ మాత్రమే వేస్తున్నాను. ఇందులో తాగకపోవడానికి కారణం ఏంటంటే బీట్రూట్ స్మెల్ అస్సలు నచ్చదండి నాకు. ఒకరోజు తాగితే మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగాల్సి వస్తుంది. ఇవాళ అయితే స్టార్ట్ చేశాను. ఎన్ని రోజులు తాగుతానో లేదో నాకు తెలియదు అనమాట. మళ్ళీ మీతో షేర్ చేస్తాను డైలీ కూడా తాగుతున్నానా లేదా అని చెప్పి. తర్వాత నేను చాలా ఇయర్స్ అయిపోయింది హనీ తెప్పించి. ఇక్కడ వైల్డ్ హనీ ఉంటుంది కదా, అంటే కొండలో అట్లా తీసుకొస్తారనమాట. మాకు దగ్గరే కాబట్టి కొండ వాళ్ళు తీసుకొస్తారు. హనీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఏం పాడవదు. ఎక్స్పైరీ డేట్ అనేది హనీకి అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ జ్యూస్ తాగేటప్పుడు చాలా హ్యాపీగా తాగుతాం కదా, కానీ ఈ వెజిటేబుల్ జ్యూస్కి వచ్చేసరికి ఫేస్లో రీడింగ్స్ అన్నీ కూడా రకరకాలుగా మారిపోతుంటాయి. ఇంకా పిప్పి వచ్చింటుంది కదా, క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వేసాం కదా, అదంతా పిప్పి పడేయకుండా నేను ఇలా కాస్త వరిపిండి ఉంటుంది కదండి, ఆ వరిపిండిలో వేసి బాగా కలిపి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఎండాకాలము సోప్స్ కన్నా చాలా బాగుంటుందండి ఇలా మనం స్నానం చేసేటప్పుడు ఇది యూస్ చేస్తే. అందుకని చెప్పేసి ఇదైతే కలిపి పెట్టుకున్నాను. ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను రోటీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రోటీ కర్రీ చేసి పెట్టించేసాను అనమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి ఇలా చికెన్ తీసుకొస్తా అని చెప్పారు. అందుకని చెప్పేసి కాస్త లేట్ అవుతుంది అని ఇంకా ముందే చెప్పారనమాట. అందుకని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా రైస్ పెట్టేసుకొని ఆ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అన్నీ కూడా రెడీ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలానే ఉంచేసాం అనుకోండి, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది. ఈ మధ్య చాలా వరకు అసలు చికెన్ తినకూడదు అంటున్నారు కదండి. ఏమో ఎప్పుడో ఒక్కసారి, నేను దాదాపు ఒక 6 మంత్స్ అవుతుంది చికెన్ తినక. అందుకని చెప్పేసి ఇవాళ అయితే తీసుకొచ్చారు. ఇంకా మిగతాదంతా కూడా నేను చికెన్ పచ్చడి పెడదాంలే అని చెప్పేసి 1 kg అయితే తెప్పించాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నేను ఏదైనా. ఇప్పుడు కొబ్బరి కాజు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి పెడతాను. మా వాళ్ళు ఏంటంటే ఎక్కువ గ్రేవీ ఉంటే బాగా తింటారనమాట. అందుకని చెప్పేసి నేను
ఇలా గ్రేవీ కోసం కాజు కొబ్బరి ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏంటంటే టమాటోస్ ఉంటాయి కదా, ఆ టమాటోస్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ గ్రేవీ రావాలి అని చెప్పేసి ఒకసారి అయితే నేను కాజు ఎక్కువగా వేసానండి. అయితే వేస్తే తీయగా ఉందన్నమాట. ఇంకా అప్పుడు అమ్మని అడిగితే చెప్పింది అంత వేయకూడదు, వేస్తే 2-3 అంతే వేయాలి అని చెప్పింది. అప్పటి నుంచి చాలా తక్కువగానే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా బాక్స్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా 3 days అయినా కూడా ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గ్రేవీ సెమీ గ్రేవీ కాదండి, ఫుల్ గ్రేవీతో అయితే చేస్తున్నాను. ఇక్కడ రైస్లోకి కాబట్టి బగారా రైస్లోకి కాబట్టి నేను సెమీ గ్రేవీ కాదండి, ఫుల్ గ్రేవీతో అయితే చేస్తున్నాను. సెమీ గ్రేవీతో బాగా ఎక్కువ వాటర్ పోసేసి రోటీలోకి అయితే చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇందులో చెక్క లవంగం అన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత తిరగవాత వేసేసి ఇంకా చికెన్ అయితే వేస్తాను. మొన్న మా వారు ఊటీ అక్కడ వెళ్తే అన్నీ కూడా స్పైసెస్ అయితే తెచ్చి పెట్టారనమాట. ఇంకా నేను అంతకుముందు కొన్నవి ఉన్నాయి, అందుకని చెప్పేసి వాటిని వేయకుండా అన్ని ప్యాకెట్స్ అలానే పెట్టుకున్నాను. ఉన్నవి యూజ్ చేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటే ఆ స్మెల్ పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే స్పైస్ బాక్స్లో అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. దేనికి అదే ర్యాక్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి దీంట్లో అయితే పోసి పెట్టేశాను. ఇంకా బగారా రైస్ అయితే పక్కన పెట్టేశానండి. కర్రీ అయ్యేలోపు బగారా రైస్ అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ జాగ్రత్త పడి మనం క్లీన్ చేసుకుంటాం కదా, అలానే ఎప్పుడు కూడా ఉండాలి, అలానే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కట్ చేసే షాప్లో అంత నీట్గా ఉండవు కదా. ఇంకా నేను ఎప్పుడు తెచ్చినా కూడా కల్లుపు వేసేసి ఆ తర్వాత పసుపు వేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టేస్తాను. ఇంకా 10 minutes తర్వాత తీసేసి నీట్గా వాష్ చేసుకుంటానండి. చికెన్ అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు. గోంగూర చికెన్ అని చెప్పేసి, గ్రీన్ చికెన్ అని, అలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నాకు అన్నీ కూడా ఒక ఐడియాతో అలా నేర్చేసుకున్నాను. అయితే నేను ఏదైనా స్పెషల్ వంట చేశాను అనుకోండి, మా వాళ్ళకి అది నచ్చలేదనుకోండి అస్సలు కూడా తినరు. అందుకని చెప్పేసి అలాంటి ప్రయోగాలు అయితే అప్పుడప్పుడు అస్సలు చేయను అనమాట, ఎప్పుడు కూడా చేయను నేను. ఇంకా ఒకసారి కొంచెం చేసి ట్రై చేస్తా, అది నచ్చితే మళ్ళీ ఈసారి ఎక్కువగా చేస్తానన్నమాట. ఇక్కడ లివర్స్ ఎక్కువగా తీసుకొచ్చాడు, అందుకని చెప్పేసి కట్ చేసినవి ఉంటాయి కదా, ఇవన్నీ ఈ చిన్న ప్యాన్లో వేసేసుకొని నీట్గా వేయించేసుకుంటున్నాను. మనం కర్రీలో వేసేటప్పుడు కూడా కొన్ని లివర్స్ వేస్తే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మావారు ఏంటంటే అంతా బోన్లెస్ స్కిన్లెస్ అట్లా తీసుకొస్తారనమాట. నేనైతే బోన్లెస్ అస్సలు తేవద్దు, పోనీ స్కిన్లెస్ తెచ్చినా పర్లేదు అని చెప్తాను. అంత మరీ అంత ఉంటే కూడా అంత టేస్టీగా ఉండదండి. దేంట్లో కర్రీ చేయాలన్నా రోటీలోకి చేయాలన్నా కూడా విత్ బోన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని లివర్స్ ఇందులో వేసేసుకొని మిగతావన్నీ కూడా కాల్చేస్తున్నాను. ఎప్పుడు కూడా సంవత్సరానికి సరిపడా కారం అయితే మిరపకాయలు తీసుకొని పట్టించుకొస్తుందమ్మ. ఈసారి అయితే ఇంకా నేనే తెప్పించాను, తర్వాత అమ్మ అయితే పట్టించుకొచ్చింది. చాలా బాగుందండి కారం అయితే. ఇట్లా మనం సంవత్సరానికి ఒక్కసారి ఇలా పట్టించుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో అలా పెట్టేసామనుకోండి, ఎప్పటికైనా కూడా అది కలర్ అనేది షేడ్ అవ్వదు. అలానే పట్టించినప్పుడు ఎలా ఉందో ఎర్రగా అలానే ఉంటుంది. మనం బయట పెట్టేసామనుకోండి కలర్ మారుతుంది. ఇంకా ఇదైతే నేను రేపు చట్నీ చేద్దాంలే అని చెప్పేసి కాస్త అయితే తీసి పెడుతున్నాను. రైస్లోకి కాబట్టి నేను ఇలా గ్రేవీతో అయితే ఫుల్ గ్రేవీతో అయితే చేశాను. ఇక్కడేమో లివర్స్ కూడా కాల్చి పెట్టేస్తాను. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.